బ్రేకింగ్ న్యూస్ షాబాద్ 6 హత్య కేసుల్లో నిందితుడైన రాజ్ కుమార్ కుక్కచావు చచ్చాడు. అయితే ప్రధానంగా ఈ ఘటనలో ఇది షాకింగ్గా చెప్పుకోవచ్చు. అయితే షాబాద్ ఘటనకు సంబంధించి 6గురిని వరుసగా చంపిన ఘటనలో ప్రధాన నిందితుడైన రాజ్ కుమార్ ఈరోజు అంటే ఒక గంట క్రితమే చనిపోయినట్లుగా తెలంగాణ పోలీసులు నిర్ధారించారు. అయితే ఈ ఘటనకు సంబంధించి చూసుకుంటే కొత్తూరు మండలం పంజర్ల గ్రామ సమీపంలోని ఒక వెంచర్లో ఈ రాజ్ కుమార్ మృతదేహం లభ్యమైనట్టుగా సమాచారం అందింది. అయితే తనకి తానుగా ఆత్మహత్య చేసుకొని అతను చనిపోయినట్లుగా పోలీసులు అయితే నిర్ధారించారు. మరి అది ఎంతవరకు వాస్తవం అంటే చూసిన స్థానికులు అతను చంపేశారా లేకపోతే పోలీసులే ఎన్కౌంటర్ చేశారా అన్ని కోణాల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా చూసుకుంటే షాబాద్లోని ఒక మైనర్ బాలిక కేసులో ప్రధాన నిందితుడైన ఈ రాజ్ కుమార్ అనే యువకుడు బాలిక బాధిత కుటుంబాన్ని హతమార్చి ఆపై తన భార్య సొంత బిడ్డలనే హతమార్చాడు ఈ సైకో. అయితే మొత్తానికైతే కాలం ప్రతీకారం తీర్చుకుందా? ఈ సైకో చేసిన పాపం ఈరోజు ఫలించిందా, కర్మ రివర్స్ అయిందా అని చెప్పుకుంటే ఖచ్చితంగా చావే వీనిపైన పగబట్టి ఈరోజు చంపేసిందని చెప్పుకోవచ్చు. షాబాద్లోని ఒక మైనర్ బాలిక అభం శుభం తెలియని 12వ తరగతి చదువుతున్న బాలికపై అరాచకంగా తనపై అఘాత్యం చేశాడు ఈ హంతకుడు. అయితే ఈ ఘటనపై బాధిత కుటుంబం పోలీసులకు కంప్లైంట్ ఇవ్వగా ఆ పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి గత నెలలోనే మే నెలలోనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ అదుపులోకి తీసుకున్న క్రమంలో నాపైనే కేసు పెడతారా అన్న పగతో ప్రతీకారంతో అతను పెద్ద ఎత్తున పగబట్టాడని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో అక్కడున్న పోలీస్ స్టేషన్లో లంచం ఇచ్చి బెయిల్ పైన బయటకు వచ్చి అక్కడున్న పోలీస్ స్టేషన్లో కొంచెం డబ్బులు కట్టి బెయిల్ పైన బయటకు వచ్చి ఆ తర్వాత కూడా బాధిత బాలిక కుటుంబానికి అతను హెచ్చరిస్తున్నాడని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలోనే బాలిక తన 12వ తరగతి ఫీజు కట్టడానికి కాలేజీకి వెళ్ళిన క్రమంలో ఆ బాలిక కుటుంబం పైన అతను ముందుగానే మీ అందరిని చంపేస్తాను అని బాలికకి చెప్పినట్లుగా సమాచారం వినిపిస్తుంది. అయితే స్థానికంగా బంధుమిత్రులకి ఈ విధంగా ఇతను చేశాడని బాధిత కుటుంబ సభ్యులకి ఈ బాలిక చెప్పింది. ఈ బాలిక చెప్పిన క్రమంలో తిరిగి పోలీసులను ఆశ్రయించారు ఈ బాధిత కుటుంబం. పోలీసులను ఆశ్రయించగా పోలీసులు ఏ విధమైన చర్యలు తీసుకోకపోవడం, ఆ తర్వాత శనివారం సాయంత్రం క్రమంలో ఈ బాలిక కుటుంబాన్ని మొదటగా బాలిక నానమ్మని, ఆ తర్వాత బాలిక అమ్మని, ఆ తర్వాత బయటికి తీసుకొచ్చి ఆకిలి ప్రాంగణంలో ఈ బాలికను హతమార్చి ఆ తర్వాత తన ఇంటికి వెళ్ళి తన భార్యని 2 పిల్లల్ని అత్యంత దారుణంగా అతను హతమార్చాడు. ఆ తర్వాత తన తండ్రికి ఫోన్ చేసి ఈ విధంగా జరిగింది, ఈ విధంగా 6 మందిని నేను హతమార్చానని చెప్పుకొని ఆ తర్వాత తనకి తానుగా మరణించాలని నిశ్చయించుకున్నాడు. అయితే సమీపంలోని ఒక డ్యామ్ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ మనసు మార్చుకొని పోలీసులు అదుపులో నుండి తప్పించుకొని తిరుగుతూనే ఉన్నారు. సమీపంగా తిరుగుతున్న క్రమంలో ఒక ప్రధాన ప్రాంతం వద్ద అతను ఒక రైల్వే ట్రాక్పై రైలుకు ఎదురుగా వెళ్ళాడని, అక్కడ చివరి క్షణంలో మనసు మార్చుకున్నాడని కొందరు స్థానికంగా చూసిన వ్యక్తులు అయితే చెప్తున్నట్లు సమాచారం వచ్చింది. ఇది విధంగా ఉండగా తాజా వార్తల ప్రకారం సూర్యాపేట జిల్లా సమీప స్థానాల్లో ఒక యువతి పోలీసులకు కాల్ చేసింది. అయితే అచ్చం తను రాజకుమార్లా ఉన్నాడు, తను రాజకుమార్ అయ్యే ఉంటాడని అనుమానం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు ప్రధానంగా అక్కడ ఉన్న గ్రామాల్లో కానీ వీధుల్లో కానీ ఇలాంటి వెంచర్లో కానీ అతని కోసం గాలించాడు. ఈ గాలించిన క్రమంలోనే ఈ రాజకుమార్ మృతదేహం లభ్యమైనట్లుగా సమాచారం వస్తుంది. అదే కాకుండా రాజకుమార్ పైన గతంలో కూడా అనేక కేసులు ఉన్నాయి. నార్మల్గా బెట్టింగ్ యాప్స్కి బానిస అయ్యాడు, త్రాగుడు, మానసికంగా ఉన్న స్థానికులను హింసించడం, ఇతను జూదమాడడం వల్ల అప్పుల పాలవడంతో ఆ అప్పులు తీర్చడానికి తల్లిదండ్రులు పొలమమ్మి మరి ఇతనికి అప్పులు కట్టారు. స్థానికంగా వృత్తిరీత్యా అతను డ్రైవర్గా ఉండడం, ఆ డ్రైవింగ్ పని చేస్తూ ఇట్లా ఈ చిన్నపిల్లల పట్ల ఈ ఘాతుకానికి పాల్పడడం జరిగింది. అయితే ఇతనిపైన అనేక కేసులు ఉన్నాయి. సమీప స్థానాల్లో అతను కనబడ్డట్లు అక్కడ అధికారులు కానీ అక్కడ ఉన్న రోడ్డు మీద ఉన్న సామాన్యులు కానీ చూసి చెప్తున్నారు. గతంలో కూడా ఈ విధమైన కేసులను తప్పించుకోవడానికి శ్రీశైలం అడవి ప్రాంతంలో కూడా అతను కనిపించినట్లు, అక్కడి నుంచి అతను తీసుకొని మళ్ళీ పోలీసులు
అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. అయితే ప్రధానంగా రాజ్ కుమార్ దగ్గర 4 సెల్ ఫోన్లు 12 సిమ్ కార్డులు ఉన్నాయి. ఏదైనా ఇష్యూ వచ్చి ఒక సిమ్ చేంజ్ చేసి ఒక సిమ్ ఇట్లా వాడడం వల్ల అతను పోలీసులకు దొరకడం కొంచెం కష్టమైనట్లు చెప్తుంది. ఏదేమైనా చెప్పాలంటే 6గురిని చంపిన హత్య కేసుల్లో చివరికి న్యాయం జరిగిందని చెప్పుకోవచ్చా? 6 హత్యలు చేసి చివరికి రాజ్ కుమార్ ఏం సాధించాడు? తన ప్రాణాలని కూడా అతను కోల్పోయాడు. అభంశుభం తెలియని ఆ బాలికని, ఆ కుటుంబాన్ని, అతనికున్న చిన్న పిల్లల్ని కూడా రాక్షసులా హతమార్చాడు. కాలం పగబట్టింది, కాలం ప్రతీకారం తీర్చుకుంది. ఏదేమైనా బాధిత కుటుంబానికి, బంధుమిత్రులకి, మరి వాళ్ళ ఆత్మకు కూడా శాంతి చేకూరాలని ఇతని మరణంతో అక్కడున్న సిచ్యువేషన్ కాస్త నార్మల్గా మారినట్లు తెలుస్తుంది. అయితే మొత్తానికి రాజకుమార్ మరణంతో పోలీసులు అయితే ఊపిరి పీల్చుకున్నట్లుగా ఈ వార్తలు కూడా మనం వింటున్నాం. చూడాలి ఎక్కడ ఏమవుతుంది. ఈ క్రైమ్ అనేది ఎందుకు ఈ విధంగా అంటే కరోనా కంటే స్పీడ్గా ఇది గాల్లో కలిసిపోయి స్ప్రెడ్ అవుతుంది, మానవత్వం నశించిపోతుందేమోనని కొంతమంది నిపుణులు కూడా భయపడుతున్నారు. అయితే సరైన అవేర్నెస్ లేకన్నా లేకపోతే భారత రాజ్యాంగం పట్ల, పోలీసుల పట్ల ఏ విధమైన గౌరవం లేక ఇలా జరుగుతుందని కొంతమంది మాట్లాడుతున్నారు. చూడాలి మరి ఇతని మరణం ఏ విధమైన మార్పుని తెస్తుందో.